వీనియన్ న్యూస్కి స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. ఈరోజు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో 2024 ఇయర్ క్రైమ్ డీటెయిల్స్ వివరించిన పోలీస్ కమిషనర్. ఇంతకుముందు కంటే తగ్గింది. నెక్స్ట్ బాడీ ఆఫెన్స్ చూస్తే కూడా మర్డర్ ఫర్ గెయిన్, కల్పబుల్ హోమిసైడ్, కిడ్నాప్, అబ్డక్షన్, హార్ట్ స్లైట్లీ పెరిగింది. కానీ మిగతా మర్డర్ ఫర్ గెయిన్, కల్పబుల్ హోమిసైడ్, రాయటింగ్, కిడ్నాప్, అబ్డక్షన్ అన్ని తగ్గినాయి. 442 లైట్స్ చీకటి ఉన్న చోట ఇన్స్టాల్ చేయడం, నైట్ పెట్రోలింగ్ పార్టీస్ పెంచేసి 126 చేయడం, కొత్త హిస్టరీ షీట్స్ 272 ఓపెన్ చేయడం, ఓపెన్ డ్రింకింగ్ కేసెస్ బాగా పెంచడం, బుషెస్ క్లియరెన్స్ ఒక 1272 ఏరియాస్లో, ప్లస్ మీటింగ్ విత్ పబ్లిక్ 3836 3836 అండి. ఇలా పెరిగింది మనం చూపిస్తున్నాం. సిమిలర్లీ ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ చూస్తే జనరల్ ఎన్ఫోర్స్మెంట్, డ్రంక్ అండ్ డ్రైవింగ్ అన్ని లాస్ట్ 3 ఇయర్స్ చూస్తే ఈ ఇయర్ మ్యాక్సిమం చేసాము. కాంపౌండ్ అమౌంట్ ఇంపోజ్ కూడా మ్యాక్సిమం, డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఫైన్ అమౌంట్ మ్యాక్సిమం, జైల్ కేసెస్ కూడా మ్యాక్సిమం చేసాము. రోడ్డానికి బాగా ఎన్ఫోర్స్మెంట్, రోడ్ ట్రాఫిక్ ఇంజనీరింగ్ 35 ఏరియాస్లో, తర్వాత నాన్ ఫంక్షనల్ 86 అండి. పెడెస్ట్రియన్ సిగ్నల్స్ రెక్టిఫై చేసాము 66 అండి. ట్రాఫిక్ సిగ్నల్స్ రిపేర్ చేసాము 10 కొత్త ఇన్స్టాల్ చేసాము. స్కూల్ క్యాబ్, స్కూల్ జాకెట్స్ తెప్పించడం జరిగింది. థియేటర్, మల్టీప్లెక్స్, మాల్తో మాట్లాడి 4-వీలర్ 2-వీలర్కి పార్కింగ్ స్పేస్ ఇప్పించడం జరిగింది. రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ విక్టిమ్ అసిస్టెన్స్ సెల్ మేము ఓపెన్ చేసాము. బాగా ఎన్ఫోర్స్మెంట్ చేసాము. దానివల్ల కేసెస్ పెరిగిపోయింది. టోటల్ నెంబర్ ఆఫ్ అక్యూజ్ కూడా ఎక్కువగా అరెస్ట్ చేయడం జరిగింది. గాంజా చాలా ఎక్కువ సీజ్ చేసాము. టాబ్లెట్స్, MDMA పౌడర్, గాంజా ప్లాంట్, గాంజా చాక్లెట్స్ అన్నీ చేయడం జరిగింది. ఫస్ట్ టైం PD యాక్ట్ బుక్ మార్పు ప్రోగ్రామ్ కింద కూడా చాలా మందిని మనం డిఅడిక్షన్కి పంపిస్తున్నాం. మేము సీజ్ చేస్తున్నాం. చెక్ పోస్ట్, డైనమిక్ చెక్ పోస్ట్, ట్రైన్ చెకింగ్, రైల్వే ప్లాట్ఫామ్ చెకింగ్, 8 స్నిఫర్ డాగ్స్ ఇప్పుడు ట్రైనింగ్ నడుస్తుంది. డ్రాగ్ టెస్టింగ్ కిట్స్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నుంచి తెప్పించడం జరిగింది. చేయించి చాలా త్వరితగతిన వాళ్ళైతే దీన్ని హ్యాండిల్ చేయడం జరిగింది. అండ్ కోర్టు ఆదేశాల ద్వారా సుమారుగా 30 లక్షల రూపాయలు అనేది నాకు రికవరీ కూడా ఇప్పించడం జరిగింది. లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ ఆల్రెడీ 390. నెక్స్ట్ పేజ్లో అదే చూపిస్తున్నాం. సస్పెక్ట్ ల్యాండ్ గ్రాబర్ షీట్ ఫస్ట్ టైం ఓపెన్ చేయడం జరిగింది. సైబర్ బులీ షీట్ ఫస్ట్ టైం ఓపెన్ చేయడం జరిగింది. ఆ లిస్ట్ మనం కోర్టుకి సబ్మిట్ చేస్తున్నాం. ఆ కోర్ట్ ఆర్డర్ ఇచ్చే కన్విక్షన్ జరిగితే ఆ అక్యూజ్ ప్రాపర్టీ విక్టిమ్కి కంపెన్సేషన్గా ఇస్తున్నారండి. అది పాత కేసులు ఉంటే, ఆ కేసులో బెయిల్లో ఉంటే బెయిల్ క్యాన్సిలేషన్ పిటిషన్ ఫైల్ చేస్తున్నాం. అన్ని పాత కేసులు బెయిల్ క్యాన్సిల్ చేయడానికి. తర్వాత బాధితులకు చెప్తున్నాం, మీరు అక్యూజ్ మీద సివిల్ సూట్ కూడా ఫైల్ చేయండి. విడివిడిగా నష్టపరిహారం అడగండి, అష్ట దిగ్బంధం చేయడానికి చేసాము. ఇప్పుడు ప్రతి సబ్ డివిజన్లో స్పెషల్ టీమ్ తయారు చేసి ఫర్దర్ మిస్సింగ్ పర్సన్ డిటెక్షన్ చేస్తున్నాం. ఆల్రెడీ చూస్తే లాస్ట్ 5 మంత్స్లో బాగా పెరిగింది మిస్సింగ్ పర్సన్ ట్రేస్ చేయడం, అది కూడా జరిగింది. ఇంతకుముందు ఒక ప్రాపర్టీ దొంగతనం జరిగితే మనం కోర్టు నుండి పర్మిషన్ వస్తేనే ఇస్తాము. ఇప్పుడు ఆ సిస్టమ్ కాకుండా ప్రాపర్టీ రికవరీ జరిగిన వెంటనే బాధితులకు అప్పచెప్తున్నాం. చాలా ఫాస్ట్గా వాళ్లకు న్యాయం జరుగుతుంది. నెక్స్ట్ పేజ్, బాధితులకు న్యాయం జరుగుతుంది. సో 2022, 23, 24 కన్సిస్టెంట్గా మా కన్విక్షన్ రేట్ ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ పేజ్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇంకా 2 కాంపాక్టర్స్
ఒకటి సిపిఓ ఒకటి సిఎస్బికి త్వరలో మేము అక్కడ ఇన్స్టాల్ చేయబోతున్నాం. దీనివల్ల చాలా ఈజీగా మనం చాలా తక్కువ స్పేస్లో రికార్డ్స్, రిజిస్టర్స్, డాక్యుమెంట్స్ స్టోర్ చేయగలుగుతాం. ఏమైనా స్పాయిలేజ్ లేకుండా చూడగలుగుతాం. నెక్స్ట్ పార్టీస్ మేము మానిటర్ చేస్తున్నాం. ఫోజ్ యాప్ ద్వారా ప్రతి అబ్స్కాండింగ్ ముద్దాయిని మేము ట్రేస్ చేస్తున్నాం. నిదాన్ పోర్టల్ ద్వారా ప్రతి ఎన్డీపీఎస్ యాక్ట్ అఫెండర్కి వేరే అఫెండర్తో లింక్ ఉందా లేదా చెక్ చేస్తున్నాం. అండ్ త్వరలో ఈ నూతన సంవత్సరంలో AI డ్రివెన్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ విత్ ఆటోమేటిక్ ఈ-చలానింగ్ ఆఫ్ వయలేటర్స్ ఆఫ్ మోటార్ వెహికల్ యాక్ట్ స్టార్ట్ చేయబోతున్నాం. దాంతోపాటు అలర్ట్స్ మొబైల్ ద్వారా థ్రెట్ బెదిరింపులు చేస్తే బెదిరిస్తే చంపేస్తామని బెదిరిస్తూ ఉంటే నన్ను లాక్ చేయాలి లేకపోతే వదలమని చెప్తే సో ఫైనల్గా ఈ అమ్మాయి ఫాదర్కి చెప్పారండి. ఆ అమ్మాయి తండ్రి నాకు కాల్ చేశారండి. నేను వెంటనే కన్సర్న్ ఎస్హెచ్ఓకి చెప్తే ఆయన ముద్దాయి మీద కేసు రిజిస్టర్ చేసి తర్వాత కౌన్సిలింగ్ చేశాము. ఇప్పుడు అమ్మాయి ఫ్యామిలీ క్షేమంగా ఉన్నారు. గెట్వే పీస్ పే అది మనం డిటెక్ట్ చేసాము. చాలా మందిని అరెస్ట్ చేసాము. అందులో చైనీస్ ఇండివిజువల్స్ కూడా ఉన్నారు. సో ఇక్కడ ఫర్దర్ అరెస్ట్ కూడా జరుగుతున్నాయి. పంపించడం జరిగింది. ఈ కేసులో 20 మంది హ్యూమన్ ట్రాఫికింగ్ ఏజెంట్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. మోర్ దాన్ 200 మెంబర్ విక్టిమ్స్ని. హనీ ట్రాప్ మన అందరికీ తెలుసు. అది ఇంతవరకు మెయిన్ అక్యూజ్ ఇంకా 5 గ్యాంగ్ మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ చైల్డ్ ట్రాఫికింగ్ ర్యాకెట్ 21 మెంబర్ని అరెస్ట్ చేయడం జరిగింది. 12 బేబీస్ని రెస్క్యూ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇది ఒక ఇష్యూ. మనం సూసైడ్ చేయబోతూ ఉంటే రక్షించడం జరిగింది. తర్వాత అతన్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇది థానా చాప్లో ఏరియాలో ఇది జరిగింది. వెంటనే థానా చాప్ ఎస్ఐతో మాట్లాడి జీపు వెళ్తున్నామో అక్కడ రాలేనే వెళ్ళండి అనేసి ఇంకో పోలీసుని ఇచ్చి పంపించాడు. ఆ పోలీసు ఇక్కడ వరకు వచ్చి దగ్గరికి చెప్పాడు. తర్వాత మేము వాళ్ళతో కూర్చుంటాం. మన సమాజానికి మన సిటీకి వాళ్ళు కంట్రోల్ చేయడానికి వాళ్ళకు ఇష్టం ఉంటే ఏ విధంగా హెల్ప్ తీసుకోవచ్చు ట్రాఫిక్ వాలంటీర్గా, లేకపోతే ఏ విధంగా అది మేము మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. సో అందుకే ఫస్ట్ స్టెప్గా ఈ డేటా కలెక్షన్ జరుగుతుంది. నెక్స్ట్ స్టెప్లో NGOs, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అండ్ హిజ్రాస్ అండ్ బేగర్స్తో మాట్లాడి ఏ విధంగా మనం వాళ్లకు హెల్ప్ చేయగలుగుతాం, ఏ విధంగా వాళ్ళ నుండి పోలీస్ డిపార్ట్మెంట్ కోసం హెల్ప్ తీసుకోగలుగుతాం, అది డిస్కషన్ చేసి ఒక నిర్ణయానికి వస్తాం. ఇలాంటి క్రైమ్ కేసెస్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అనే ఒక సందిగ్ధంలో నుంచి కొంత రిలీఫ్నెస్ అనేది వచ్చింది. సో మీరు తీసుకున్న ఈ ఇనిషియేషన్కి గవర్నమెంట్ నుంచి కానీ లేకపోతే ఏమైనా అప్రిషియేషన్స్ అనేవి వచ్చాయి? చేయలేదు. నేను పబ్లిక్ కోసం ఎప్పుడైనా పనిచేస్తాను. పబ్లిక్ ప్రతిరోజు నాకు ఫోన్ చేసి నేను చెప్పకూడదు, పొద్దున నుండి రాత్రి దాకా ఫోన్ చేసి SMS చేసి వాట్సాప్ చేసి వాళ్ళ ఫీలింగ్స్ చెప్తున్నారు. సో మా వైజాగ్ సిటీ పోలీస్ ఎలా పనిచేస్తున్నారు మీరు అందరికీ తెలుసు, పబ్లిక్లో అందరికీ తెలుసు. పబ్లిక్ నుండి ఇప్పుడు నాకు కాల్స్ చూస్తే ప్రతిరోజు సగం కాల్స్ వైజాగ్ సిటీ నుండి వస్తుంది, సగం కాల్స్ వేరే జిల్లా, వేరే రాష్ట్రం, వేరే దేశం నుండి వస్తుంది. సో మా ఈ వైజాగ్ సిటీ పోలీస్ గురించి మన ప్రపంచంలో అందరికీ తెలిసిపోయింది. అండ్ మీడియా నుండి పూర్తిగా కోఆపరేషన్ ఉంది. అందరికీ తెలుసు మనం ఎలా పనిచేస్తున్నాం. అప్రిషియేషన్ కూడా ఈరోజు కానీ రేపు కానీ వస్తుంది. వచ్చినా రాకపోయినా మేము ఇలాగే ఈ స్పీడ్తోనే పనిచేస్తాం. ఇస్తే ఖచ్చితంగా పాటిస్తాం. ఇంకొక విషయం, 2 టౌన్ 3 టౌన్ ఆల్ ఫోర్స్ పంపమని చెప్పాము. AR ADCP గారు మొత్తం AR ఫోర్స్ పంపించాము, చేసి అది కంట్రోల్ చేసాము.
అక్కడ 4th టౌన్ ఇన్స్పెక్టర్ సరిగ్గా రెస్పాన్స్ చేయలేదు. అందుకే 4th టౌన్ ఇన్స్పెక్టర్ గారిని కూడా మార్చడం జరిగింది. ఇప్పుడు కొత్త ఇన్స్పెక్టర్ వచ్చారండి. ఆ ఇష్యూ గురించి ఆ రోజు ఏం జరిగింది అది ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది ఏసీపీకి. త్వరలో రిపోర్ట్ నాకు పంపిస్తే ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని మేము యాక్షన్ కూడా తీసుకుంటాం. 2024లో 115.3 crores అంటే కేసు నంబర్ తగ్గింది కానీ లాస్ మాత్రం పెరిగింది సైబర్ క్రైమ్. ఆ బేగర్ రాణి ఆ హిజ్రా పేరెంటి, నేటివ్ ప్లేస్ ఏంటి, ఏజ్ ఎంత, ఎందుకు ఈ పని చేస్తున్నారు, తర్వాత ఏం చేస్తే రిహాబిలిటేషన్ చేయొచ్చు అని ఈ డేటా మాకు రేపటి లోపల వస్తుంది. కొత్త సంవత్సరంలో మేము వైజాగ్లో బేగర్స్ అండ్ హిజ్రాస్ రిహాబిలిటేషన్ కోసం కన్సర్న్ డిపార్ట్మెంట్ చేతులు కలిపి ఒక పాలసీ తయారు చేసి ఎన్జిఓస్తో కూడా కోఆర్డినేట్ చేసి బేగర్స్ అండ్ హిజ్రాస్ ప్రాబ్లం లేకుండా చేయడానికి అన్ని విధంగా ఏర్పాటు. 2022 6, 2023 6, 2024 4 తగ్గింది. Outraging modesty of women 2022 346, 2023 265, 2024 258 అది కూడా తగ్గింది. మన అందరికీ తెలిసిపోతుంది ఇవన్నీ టెక్నికల్ రేప్ అంటే అబ్బాయి అమ్మాయి కలిసి తిరిగారు, ఇప్పుడు డిస్ప్యూట్ వచ్చింది, అమ్మాయి రేప్ కేసు పెట్టమని చెప్తున్నారు, మేము రేప్ కేసు కట్టాము ఎందుకంటే కంప్లైంట్ ప్రకారం కేసు కట్టాల్సింది, అందుకే రేప్ కేసు కట్టాము. మొన్న శనివారం డీటెయిల్ డిస్కషన్ జరిగింది. రేప్ అండ్ పాక్సో యాక్ట్ కేసెస్ చాలా చోట్ల ఏం జరుగుతున్నాయి అంటే అబ్బాయి కలిసి తిరుగుతున్నారు, తర్వాత డిస్ప్యూట్ వస్తుంది, తర్వాత పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇస్తున్నారు, మాకు రేప్ కేసు కావాలి లేకపోతే పాక్సో యాక్ట్ కేసు కావాలి. సో ఈ కేసులో కూడా మేము క్లియర్గా నిర్దేశాలు జారీ చేశాము. ప్రతి కేసులో మొబైల్ చాట్స్ చూడాలి, ఎస్ఎంఎస్ చూడాలి, ఫోటోస్ వీడియోస్ చూడాలి, అబ్బాయి తరఫున చూడాలి, అమ్మాయి తరఫున చూడాలి, సిమిలర్లీ సీసీటీవీ ఫుటేజ్ చూడాలి, తర్వాత అబ్బాయి మొబైల్ ఫోన్, ల్యాప్టాప్, డెస్క్టాప్ సీజ్ చేసి అందులో ఉన్న కంటెంట్ చూడాలి. అంటే అబ్బాయి తరఫున తప్పు ఉందా, అమ్మాయి తరఫున తప్పు ఉందా, రెండు చూసి తర్వాత న్యాయం చేసుకోవాలి. అది డిస్ట్రిక్ట్ జడ్జ్ గారి స్పష్టమైన నిర్దేశాలు ఉన్నాయి, నేను కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాము. సో ప్రతి కేసులో చార్జ్షీట్ ఫైల్ చేసేటప్పుడు అమ్మాయిది తప్పు అబ్బాయిది తప్పు చూసి ఆ విధంగా ఫైనలైజేషన్ చేయడం జరుగుతుంది. తర్వాత ముగించుకోవాలి. ఏపీ పబ్లిక్ సేఫ్టీ మెజర్స్ ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్ 2013 ప్రకారం పనిచేయాలి. ప్రొవిజన్స్ ఉల్లంఘిస్తే యాక్షన్ ఉంటుంది. ప్రతి జంక్షన్ వద్ద పోలీస్ టీం ఉండాలి. ప్రజలు ఎటువంటి ఇబ్బంది ఫేస్ చేస్తే పోలీస్ దగ్గరికి రావాలి. ఈవెంట్ మేనేజర్స్ మీ ప్రాంగణంలో పార్కింగ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయాలి. మీ దగ్గరికి వస్తున్న పబ్లిక్ రోడ్డు మీద వెహికల్స్ పెట్టి ట్రాఫిక్ కంజెషన్ సృష్టించకూడదు. ట్యాగ్ ఏర్పాటు చేయాలి, లేకపోతే మిస్ అయిపోతుంది. దీనికి మేము ఒక యాప్ పెట్టాము. ప్రవేశ ద్వారాలు, నిష్క్రమణ ద్వారాలు పెట్టాలి. ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు, గాంజాయి సేవించడం, డ్రగ్స్ సేవించడం, ప్యాకెట్ ఉండకూడదు. నృత్యాలు, పాటలు, అశ్లీలత ఉండకూడదు. మా పోలీస్ వాళ్ళు సివిల్ డ్రెస్ లో అంతా గమనిస్తూ ఉంటారు. 360 డిగ్రీ సీసీటీవీ పెట్టాలి. ఆ సీసీటీవీ ఫుటేజ్ ప్రిజర్వ్ చేసి పోలీసులకు అప్పచెప్పాలి. ఫాస్ట్ ముఖ్యంగా ట్రాఫిక్ వయలేషన్స్ మీద ఫోకస్ చేస్తున్నాం. నంబర్ 1 డ్రంక్ డ్రైవింగ్, అది కాకుండా హెల్మెట్ లేని ప్రయాణం, ట్రిపుల్ రైడింగ్, మైనర్ ద్వారా డ్రైవింగ్, నంబర్ లేని వెహికల్ మీద డ్రైవింగ్, బైక్ రేసింగ్, కార్ రేసింగ్,
మోడిఫైడ్ సైలెన్సర్తో పెద్ద శబ్దం చేస్తూ డ్రైవింగ్, సిగ్నల్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్, ఓవర్ స్పీడింగ్ ఇవన్నీ చేస్తే మాత్రం కఠిన చర్య ఉంటుంది. లాక్ చేస్తారు. నెక్స్ట్ 3 months వరకు ఆ వెహికల్ నడపడానికి రాదు. కాబట్టి వైజాగ్ ప్రజలు గమనించండి, గుర్తించండి, గుర్తుపెట్టుకోండి. ఎటువంటి మోటార్ వెహికల్ యాక్ట్ ప్రొవిజన్ ఉల్లంఘిస్తే మాత్రం మీ వెహికల్ కూడా మేము లాక్ చేసేస్తాం, డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేసి నెక్స్ట్ 3 months వరకు నడవడానికి రాదు. సెకండ్ వయలేషన్ చేస్తే ఇంకా 3 months, థర్డ్ వయలేషన్ చేస్తే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం, కేసు రిజిస్టర్ చేయడం అండ్ బండిని పర్మనెంట్గా సీజ్ చేయడం. బిఆర్టీఎస్ రోడ్ ఇక్కడ హనుమాన్ వాకా నుండి అడవివరం జంక్షన్ వరకు, గోశాల జంక్షన్ నుండి వేపగుంట జంక్షన్ వరకు, పెండుర్తి జంక్షన్ నుండి ఎనర్జీ జంక్షన్ మీదుగా కన్వెంట్ జంక్షన్ వరకు, తర్వాత మద్దిలపాలెం జంక్షన్ నుండి రామట్ ఆఫీస్ వరకు ఉన్న బిఆర్టీఎస్ రోడ్ ఇవన్నీ మేము క్లోజ్ చేస్తాము. 1st January పొద్దున అక్కడ వెహికల్ పార్కింగ్ అలౌ చేయడం లేదు. కాబట్టి అందరూ పోలీస్ చూపెట్టిన పార్కింగ్ స్థలంలో పార్క్ చేసి చాలా బైక్స్ అండ్ కార్స్ పట్టుకోవడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఎక్కడైనా జరుగుతుంటే మీరు ఒక కాల్ చేయండి. ఇక్కడ నుండి స్టార్ట్ అయింది, మేము ఎక్కడ ఉన్నా పోయి పట్టుకుంటాం. మీద ఫోన్ నంబర్, మనం అందరం ఇక్కడ సిటిజన్స్. ఎక్కడైనా ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతుంటే వెంటనే జర్నలిస్ట్ తరఫున మాకు ఒక లిస్ట్ ఇవ్వండి. ఈ అందరూ వ్యక్తులు ఫేక్ జర్నలిస్టు, వాళ్ళు ఫేక్ కార్డ్ ధరించి తిరుగుతున్నారు. ఆ రిపోర్ట్ ప్రకారమే వైజాగ్ లో జర్నలిస్టులు సార్ దగ్గర 600 ఎంతమంది ఉంటారు సార్. 800 ఐఎంపీఆర్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటుంది సార్. అంటే మేము ఇచ్చినా సరే ఎవరితో కల్పించి ఇచ్చినట్టు ఉంటుంది సార్.